చార్టెడ్ ఫ్లైట్లో రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తూ ఫేక్ ప్రచారాలు చేసి వెళ్లటం జగన్కు అలవాటుగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పరకామణి దొంగల్ని కాపాడే యత్నం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని దుయ్యబట్టారు. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తుల్ని వెనకేసుకురావటం జగన్కే చెల్లిందన్నారు. అనుకూలమైన మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకుని జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మద్యం కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేందుకే జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కల్తీ మద్యం విషయంలో బాధ్యులకు శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు, ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా?